హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చిల్లీ గోబీని తయారు చేసే విధానం చూద్దాము. దానికంటే ముందు నాకు నార్త్ ఇండియన్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే రెసిపీలన్నీ కూడా చాలా బాగుంటాయి. స్నాక్స్ ఐటమ్స్ అయితే సూపర్గా చేస్తారు. అలాగే రెస్టారెంట్ స్టైల్లో కూడా చేస్తారన్నమాట. ఈరోజు చిల్లీ గోబీ ఆవిడతో చేయించాలని నేను చేయిస్తున్నాను. అదిగో దానికి ఏంటంటే కాలీఫ్లవర్ ముక్కల్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాం. అదిగో ఒక గిన్నెలోకి తీసుకున్నాం అన్నమాట. దానికి ఏమేమి కావాలన్నది, ఏమేమి వేస్తారో చూద్దాం. సాల్ట్ ఫస్ట్, టేస్ట్కి సరిపడే సాల్టు, కారం సరిపడే కారం, పసుపు, అలాగే బైండింగ్ కోసం శనగపిండి ముక్కలకు పట్టుకోవడానికి, కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి, అది గరం మసాలా, చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. వాటర్ లేకుండానే కలుపుకోవాలి. అందులో వాటర్ ఉంటుంది ఆ ముక్కలకి. కావాలంటే కొంచెం వాటరు తర్వాత కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుందాం. ఎంతో కాదు, కొంచెమే వాటరు. ఈ రెసిపీ అందరికీ ఇష్టపడతారండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే ఇవన్నీ కూడా తీసుకుంటారు కదా. చిల్లీ చికెన్ అంటే చాలా ఇష్టపడతారు. అలాగే చిల్లీ గోబీ కూడా చాలా బాగుంటుంది. వెజిటేరియన్ వాళ్ళకి చాలా ఇష్టం ఇలాంటివన్నీ కూడా. అది కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైయే చేసుకోవాలి ఎక్కువ ఆయిల్లో. కాకపోతే ఇప్పుడు కొంచెమే వేసాము. ముక్కలు ఏమి అంటుకోకుండా విడివిడిగా ముక్కలు ఆయిల్లో కొంచెం అట్లా వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా వేగిపోవాలి. 90% వరకు వేగాలి, క్రిస్పీగా రావాలి. వేగుతున్నాయి చూసారుగా, బాగా వేగిపోయినాయి. లోపల పచ్చి లేకుండా ఉడికిపోవాలన్నమాట. తింటుంటే కరకరలాడినట్టు ఉండాలి, అలా మెత్తగాను కూడా ఉండాలి. కాలీఫ్లవర్ ముక్కలు క్రిస్పీగా అయితే అయిపోయాయి. తిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలాగే మంచి మంచి రెసిపీలన్నీ వాళ్ళతో కూడా నేను చేయిస్తూ ఉంటాను, మీకు చూపిస్తూ ఉంటాను. ఆయిల్ అంతా పక్కకు తీసుకొని కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులో ఒక బిర్యానీ ఆకు వేసుకొని అది వేగిన తర్వాత, బిర్యానీ ఆకు వేగిన తర్వాత కాస్త ఉల్లిపాయ ముక్కలు మాత్రం కాస్త పెద్ద పెద్దవే కోసుకోవాలి, కనపడాలి బాగా పైకి. ఇవి కూడా బాగా వేగిపోకూడదు, ముక్కలు బాగా కనిపించేలాగే ఉండాలి, కొంచెం వేగాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. అవి కూడా కొంచెం వేగాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం బాగా కలిపి పెట్టుకొని కొంచెం వేగాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, దానివల్ల ఆ టేస్ట్ ఇంకాస్త బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడే కారం, పసుపు, టేస్ట్కి సరిపడే సాల్ట్, ఇవన్నీ వేసి ఒక్కసారి కలుపుకోవాలి మళ్ళీ మనం. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి.
ఈ రెసిపీలన్నీ ఇప్పుడు పిల్లలు కూడా చాలా బాగా చేసేస్తున్నారు, చదువుకునే పిల్లలు కూడా. ఇవి చూసి వాళ్ళకి ఏం కావాలన్నది నూడిల్స్ అవి చేసుకుంటున్నారు కదా. అవన్నీ కాకుండా ఇట్లాగైనా కూరగాయలు ఉంటాయి, బంగాళదుంపలు అవి కూడా చిక్కుడుగాయలు ఇవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా సాసు, చిల్లీ సాస్, చిల్లీ గోబీ కదా, చిల్లీ సాస్. సోయా సాస్ అండి, సోయా సాస్ వేశారు కదా, ఇప్పుడు సోయా సాస్ వేసుకున్నాము. ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత గోబీ వేయించుకున్న గోబీలన్నీ అందులో వేసేసుకోవాలి, బాగా కలిపేసుకోవాలి. అయిపోయిందండి రెసిపీ, ఎంత ఈజీగా రెడీ అయిపోయింది. ఎటువంటి మసాలాలు ఇవన్నీ ఏం అవసరం లేదు, స్పైసీ ఉంటుంది. సాసులు అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, అంతే. రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, ఒక ప్లేట్లోకి తీసుకొని పచ్చి ఆనియన్ ముక్కలు పెట్టుకొని పక్కన ఇంకేమైనా డ్రింక్ లాంటిది అది పెట్టుకోవచ్చు. ఫోర్క్తో తీసుకొని తింటూ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్ బాయ్.